నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాగ్రాజ్ లో ప్రధాని మోదీ పుణ్యస్నానం. యూపీ సీఎంతో కలిసి త్రివేణి సంగమంలో పర్యటన. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్. 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తెలుసనున్న ఓటర్లు. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు డిమాండ్. అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో గోడ కూలి 3 మృతి. మరొకరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఒడిశాలో ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా 500 నోట్ల కట్టలు. 1.5 కోటి నగదును జప్తు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుంభమేళాను సందర్శిస్తున్నారు. త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం ఆచరించారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని అరైల్ ఘాట్ కు వెళ్లారు. అనంతరం ఘాట్ నుంచి త్రివేణి సంగమం వద్దకు మోదీ బోటులో బయలుదేరారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బోటులో విహరించారు. ఘాట్ల వద్ద నిల్చున్న యాత్రికులకు మోదీ అభివాదం చేస్తూ పడవలో ముందుకు సాగారు. భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, తీర్థయాత్రల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపరచడానికి మోదీ చర్యలు తీసుకుంటున్నారని అంతకుముందు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 20% పోలింగ్ నమోదైంది. పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ అనే ఇద్దరు ఇవాళ అందరికంటే ముందు ఓటు వేశారు. ముందుగా ఓటు వేసినందుకు వారిని అభినందిస్తూ ఈసీ సర్టిఫికెట్ ఇచ్చింది.
కె కామరాజ్ లైన్లో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తమ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ లో సెల్ఫీ తీసుకున్నారు. మయూర్ విహార్ ఫేజ్ 1లో పోలింగ్ బూత్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ దంపతులు ఓటు వేశారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు విజయం తమనే వరించాలని వివిధ పార్టీల అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రజలంతా తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందరూ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ ఎల్జీవీకే సక్సేనా పోలింగ్ బూత్లో లైన్లో నిల్చొని ఓటు వేశారు. నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్లో సెల్ఫీ తీసుకున్నారు. ఢిల్లీ సీఎం అతీషి కాల్కాజీ మందిరంలో పూజలు నిర్వహించిన అనంతరం పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 19,000 హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మూడోసారి పీఠాన్ని అధిష్ఠించాలని ఆప్, ఎలాగైనా హస్తలను సొంతం చేసుకోవాలని బీజేపీ 10 ఏళ్ల తర్వాత తమ అదృష్టం కలిసి వస్తుందని కాంగ్రెస్ నిరీక్షిస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. रुक जाइए, विजुअल लेने दीजिए, रुक जाइए, रुक जाइए, विजुअल तो लेने दो, बाइट बाद में लेना. మధ్యప్రదేశ్లో బావిలో పడిన ఓ ఆడ పెద్ద పులి ప్రాణాలను స్థానికుల చొరవతో అటవీ అధికారులు కాపాడారు. పెంచ్ నేషనల్ పార్కు సమీపంలోని పిపారియా హర్దులి గ్రామంలో పెద్ద పులి ఓ అడవి పందిని వేటాడుతుండగా ప్రమాదవశాత్తు ఆ 2 జంతువులు బావిలో పడిపోయాయి. దాన్ని గమనించిన స్థానికులు అవి మునిగిపోకుండా ఉండేందుకు ఓ చెట్టు దుంగను అందులో వేశారు. తర్వాత ఒక మంచాన్ని తాళ్లతో కట్టి బావిలోకి దింపారు. బావి వద్దకు చేరుకున్న 60 మంది అటవీ సిబ్బంది ఓ క్రేన్ సాయంతో బోనును బావిలోకి దించగా ముందు పులి బోనులోకి ప్రవేశించింది. తర్వాత అడవి పందిని కూడా అలాగే రక్షించారు. వన్యప్రాణులు రక్షించేందుకు 4 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలు తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హేయమైన అబద్దాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు. నిన్నటి అసెంబ్లీ సమావేశం రాష్ట్ర ప్రజలకు 2 విషయాలను స్పష్టం చేసిందన్న ఆయన, బీసీ డిక్లరేషన్ పేరిట అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదన్నారు. నిన్న సమర్పించిన డేటా విషయంలో ఏమీ అవగాహన లేని ప్రభుత్వానికి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదని స్పష్టమవుతోందని మండిపడ్డారు. పూర్తిగా యూటర్న్ తీసుకుని కేంద్రంపై నెపం నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిబద్దతతో ఉందో తెలుపుతోందని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్దమని, ఆ పార్టీ నిబద్దత 100% ప్రహసనమని కేటీఆర్ పేర్కొన్నారు.
సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చాలు సెక్రటేరియట్కు మాజీ సర్పంచులు పిలుపునిచ్చారు. తమ గ్రామంలో అభివృద్ది కోసం అప్పులు తీసుకొచ్చి పనులు పూర్తి చేశామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఎంతో మంది మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే మరికొంతమంది చనిపోయే ప్రమాదం ఉందన్నారు. మాజీ సర్పంచ్ల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముందస్తుగా మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అందరూ కూడా సొంతం మా పదవీ కాలం అయిపోయి 13 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే ఇస్తలేదు. మేము సర్పంచులం అనేక సారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ కు, అదే విధంగా అందరి అధికారులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా గానీ మా సమస్య పరిష్కరిస్తలేవు. మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులయ్యి పెండింగ్ బిల్లులు రావాలని మా సర్పంచులు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైనవి. అయినా గానీ స్పందిస్తలేదు. మేము ఇవాళ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం. అభివృద్ధి పనులు ఏ గ్రామానికి పోయినా ఓ పల్లె ప్రకృతి వనం, అదే విధంగా నర్సరీ, క్రీడా ప్రాంగణం, రైతు వేదికలు, అదే విధంగా మేము చేసిన సీసీ రోడ్లు ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అయితే అని భారతదేశంలో 20 అవార్డులు ఉంటే 19 అవార్డులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినాం. అంత గొప్పగా మేము గ్రామాలను అభివృద్ధి పనులు చేసినాం. అయినా కానీ ఇలా మా పరిస్థితి మేము చచ్చిపోయే పరిస్థితికి వచ్చినాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలి. మరి ఏ విధంగా డిమాండ్ లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం. రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను మహిళను సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. నేను పెంచిన సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. నా బిల్లులు రావాలి సార్, నాకు బిల్లులు రావాలి మేడం. ఆగండి ఆగండి మేడం, నా బిల్లులు ఇప్పియండి, నా బిల్లులు రావాలి. తెలంగాణ భవన్లో గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికి పంపిస్తాం. ఈ కమిషన్ సుమారు 3 నెలలు కులగణన చేసి రిపోర్టు ఇవ్వడానికి వచ్చాక అప్పటికే ఎలక్షన్ జరిగినాయి. ప్రభుత్వం మారిపోయింది. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ రోజు ఈ కమిటీ మొత్తం కూడా 29 జనవరి 2024 జనవరి 29, 24 నాడు ఈ కమిషను ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3 రాష్ట్రాలు తిరిగి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి కులగణనకు సంబంధించిన ఈ కమిషన్ ఉన్నది, దీన్ని మీరు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఇస్తే 29 జనవరి 2024 ఏదైతే కేసీఆర్ అపాయింట్ చేసిన కమిషను సబ్మిట్ అనే ప్రభుత్వం ఇమీడియట్గా ఫిబ్రవరి 4, 2024 ఫిబ్రవరి 4, 2024 నాడు క్యాబినెట్ ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్లో తీర్మానం కూడా చేసింది. దయచేసి ఆన్ రికార్డ్ ఐమ్ టెల్లింగ్. చేసి వెంటనే కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, ఇట్లా కులగణన చేయమని చెప్పిన క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని వెంటనే 16 ఫిబ్రవరి 2024 అంటే కేవలం 12 రోజుల లోపల అసెంబ్లీ ఏర్పాటు చేసింది సేమ్ కులగణన కోసం. 16 ఫిబ్రవరి 2024 అంటే బీసీ కమిషన్ ద్వారా వచ్చిన రిపోర్ట్ కంటిన్యూ అవుతుంది. అందులో నేను కూడా మాట్లాడాను. ఏమని మాట్లాడానా, ఈ కులగణన శాస్త్రీయంగా చేయండి, మొక్కుబడిగా చేయకండి. మొక్కుబడిగా చేసిన బీహార్ కానీ, మొక్కుబడిగా చేసిన కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరిగినా కూడా మాకు రిజర్వేషన్ రాలేదు, న్యాయస్థానం తిప్పికొట్టింది. కాబట్టి మీరు శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆన్ రికార్డులో నేను చెప్పాను. అది బీసీ కమిషన్ ద్వారా చేసిన వల్ల ఫిబ్రవరి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత జీవో తీసుకొచ్చింది. ఆ రోజు జీవో నెంబర్ 26 ఏమని రాసిన జీవో నెంబర్ 26 మీకు ఇస్తా. బీసీ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసింది, దీన్ని చర్చ పెట్టాను కులగోస కోసం అని చెప్పి బీసీ కమిషన్ ద్వారా వచ్చిందని క్లియర్ రాసింది. ఇలా కులగణన చేశాము అని చెప్పేసి జీవో నెంబర్ 26 ఇచ్చారు. ఇప్పటి వరకు బీసీ కమిషన్ ద్వారా కులగణన జరిగింది. ఈ 26 జీవో లైవ్లో ఉన్నది.
26 జీవో లైవ్లో ఉన్నది. అసెంబ్లీలో తీర్మానం జరిగింది, అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని తర్వాత కాలయాపన చేసిండ్రు. ఈ జీవో ఎప్పుడు ఇచ్చిండ్రు? 15 మార్చి నాడు ఇచ్చిండ్రు. 2024 15 మార్చి నాడు 26 జీవో ఇచ్చిండ్రు. దీని మీద కంటిన్యూ జరిగే సమయంలో 7 నెలలు ఈ జీవోను పక్కకు పెట్టేసిండ్రు. పెట్టేసి ఇమ్మీడియట్గా తెలియకుండా 7 నెలల తర్వాత ప్లానింగ్ బోర్డు నుంచి మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఇక్కడే క్వశ్చన్ చేస్తున్నాం. ఈ 26 జీవో ద్వారా అసెంబ్లీలో చర్చ జరిగింది, కులగన జరిగింది. మీ ద్వారా కూడా నిరంజన్ గారిని ఒక కమిటీ చైర్మన్గా ఇచ్చారు, బీసీ కమిషన్ చైర్మన్గా. దాని తెల్లారే నిరంజన్ కమిషన్ ఉండగా ప్లానింగ్ బోర్డు నుంచి ఒక జీవో తీసుకొచ్చినావు. నేను అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డు మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది? నీ బీసీ కమిషన్ ఎక్కడ పోయింది? బీసీ కమిషన్ జీవో 26 ఏమైంది? నీ బీసీ కమిషన్ నిరంజన్ కమిటీ ఉన్నది కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? 26 జీవోను కిల్ చేసేసి పక్కకు వారేసి 18వ జీవో తీసుకొచ్చి ప్లానింగ్ బోర్డు వచ్చింది. ప్లానింగ్ బోర్డు ఎందుకు ఎంటర్ అయింది? ప్లానింగ్ బోర్డు ఏం చేస్తుంది? ప్లానింగ్ బోర్డు సంబంధం ఏంది? ప్లానింగ్ బోర్డు 18 నాడు ఎంటర్ చేసిండ్రు. ఈ 18 జీవోని తీసుకొచ్చి ఇప్పుడు 10/10/2024 ఈ 18 జీవో తీసుకొచ్చారు. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, ఇగో ఇట్లాంటి చర్య చేసింది కాబట్టి బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొట్టేసింది. బీహార్ గవర్నమెంట్ యొక్క పట్నా కేసు నెంబర్ 16760/2023 ఇలా ఏం రాసిందంటే, మీరు జిఏడి నుంచి చేసి వీళ్ళు జిఏడి నుంచి చేసిండ్రు. ఈ జిఏడి నుంచి చేయడం వలన, ప్లానింగ్ బోర్డు చేయడం వలన విశ్వసనీయత ఉండదు కాబట్టి మీరు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది. ఇగో ఇదే నేను చెప్పినట్టు జరగద్దని మళ్ళీ సేమ్ వాళ్ళు అదే వేసిర్రు. దీని తర్వాత ఇమ్మీడియట్ ఏం చేసిర్రు, ఈ 18 జీవోని పక్కకు పెట్టుకొని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఓ డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక జీవో నెంబర్ 49 తీసుకొచ్చారు. చూడండి, 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని? మళ్ళా సేమ్ ఇదే, కులగణన చేయండి, కులగణన ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసిండ్రు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో కొలువై ఉన్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవారిని నంది వాహనంపై మంగళ వాయిద్యాలు భజనల మధ్య కళ్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేద పండితుల వేద మంత్రోచ్చారాల నడుమ కళ్యాణ తంతు కనుల పండుగగా జరిపించారు. స్వామివారికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాదాయ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 7 నుంచి 9 వరకు కుంభాభిషేకం మహోత్సవాలు జరగనున్నాయి. మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కుంభాభిషేకం జరగనున్న 3 రోజులు ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను నియమించి పరిశుభ్రత పనులు చేపట్టాలని తెలిపారు. మహోత్సవాల ఆఖరి రోజు ఉదయం 11 గంటలకు కుంభాభిషేకం చేసేందుకు పీఠాధిపతులు, వేద పండితులు వస్తారని, ఆ సమయంలో రద్దీతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మిడితల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ మధ్యలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నల్లవల్లి సమీపం ప్యారానగర్ అటవీ ప్రాంతానికి మధ్య గ్రేటర్ అధికారులు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు దాదాపు 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు, అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఈ ప్రాజెక్టు పనులు నిర్వహించేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్దమవగా స్థానికులు అడ్డుకున్నారన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో మెదక్, హైదరాబాద్ జాతీయ రహదారిపై కొందరు స్థానికులు ఆందోళనకు దిగారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చీకటి పడిందంటే చాలు అక్కడ నిత్యం ఘాటైన వాసనలు, కారు మబ్బులు కమ్మేశాయా అనేలా అలుముకునే పొగలు. ఇబ్బందులు పడుతున్నాం, కాపాడండి బాబోయ్ అని గగ్గోలు పెట్టే ప్రజలు. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలివి. జగత్గిరిగుట్ట హెచ్ఎంటీ అడవిలో నిత్యం దర్శనమిస్తుంటాయి ఈ దృశ్యాలు. జగత్గిరిగుట్ట నుంచి షాపూర్ నగర్ వెళ్లే రోడ్డులో దాదాపు 3 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉంది. వేలాది చెట్లున్న ఈ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు నిత్యం నిప్పు రాజేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల్లో వినియోగించే రసాయన డబ్బాలు ఖాళీ అయ్యాక వాటిని ఈ అడవిలోకి తీసుకొచ్చి చీకటి పడ్డాక తగలబెడుతున్నారు. దీంతో ఘాటు వాసనలతో కూడిన పొగలు కిలోమీటర్ల మేర అలుముకొని నగరాన్ని కమ్మేస్తున్నాయి. రోజు ఈ పొగతో ఇబ్బందులు పడుతున్నామని, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర దానికి ఏదో వస్తాను రావాల్సిందే స్పోర్ట్స్ బోర్డులో ఉంది. మన దగ్గర దానికి ఏదో వస్తాను. రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం దీపాదాస్ మున్షి ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ నలుగురు కలిసి ముఖ్యమంత్రులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే గత కొన్ని రోజులుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య కొంత గ్యాప్ పెరిగిందని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రుల వద్ద సరైన విలువ ఇవ్వడం లేదు, వాళ్ళు ఏదన్నా పనుల కోసం పోతే సరిగా పలకరించడం లేదు అన్న ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలుగా పరిగణించకుండా వాళ్ళను సామాన్య జనంగా కూడా పరిగణించకుండా చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఈ కార్యక్రమం చాలా కీలకమైనదిగా చెప్పవచ్చును. మంత్రులు కొంతమంది స్వార్థంతో వ్యవహరిస్తున్నారు, పార్టీ ప్రయోజనాలకు పణంగా పెడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం కీలకమైనదిగా చెప్పవచ్చు. ప్రధానంగా స్థానిక సంస్థలు, పార్టీ సంస్థాగత బలోపేతం ఈ రెండింటి అంశాలు ఉంటాయని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఉన్న గ్యాప్ దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 4 గంటల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ప్రజా సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు స్పందిస్తున్న తీరును, వీటన్నిటి గురించి కూడా 1-to-1 అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ
వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుంది అన్నది రేపు మంత్రుల సమావేశంలో ఈ ముఖాముఖి కార్యక్రమంలో కాస్త వాడివేడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలందరూ రంగంలో దిగినారు. ఏఐసిసి ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం సీతక్క ఈవేళ మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడే పూర్తి అయిపోయింది. మీడియాతో మాట్లాడుతున్నారు. మనం కూడా మీడియాలో